అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఎటువంటి ఆలస్యము చేయకుండా మనం స్టోరీలోనికైతే వెళ్ళిపోదాం. అది 1990వ సంవత్సరం. ఆ ఊరి పేరు లక్ష్మీపురం. లక్ష్మీపురం ఒక చూడ చక్కనైన గ్రామం. పగలు చాలా సందడిగా ఆహ్లాదకరంగా ఉండే ఆ పచ్చని పల్లెటూరు రాత్రివేళ మాత్రం ఒక నిషీది చీకటిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ ఊరికి కాస్త దూరంలో ఒక చిన్న అడవి ఉంటుంది. ఆ అడవిలో రాత్రివేళ ఒక భయంకరమైన దెయ్యం తిరుగుతూ ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. కానీ నిజమేమిటో ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ రాత్రివేళ మాత్రం ఆ అడవిలో నుండి ఎవరో ఒక ముసలామె పిలుస్తూ ఉన్నట్టు గట్టి గట్టి శబ్దాలు ఊరంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ ఊరికి కొత్తగా ఒక వ్యక్తి అయితే వచ్చాడు. ఆ వ్యక్తి పేరు రాము. రాము పట్నంలో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తూ బాగా స్థిరపడినవాడు. కానీ ఈ ఊరికి వచ్చిన కారణం కొన్ని పొలాలు, గుట్టలు, భూములు కొనుక్కుందామని తనైతే తన ఊరికి చాలా దూరంలో ఉన్న ఈ లక్ష్మీపురం ఊరికైతే వచ్చాడు. ఊరిలోనికి రాగానే చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసరాలన్నింటినీ కూడా బాగా గమనించాడు రాము. ఆహా, చాలా బాగుంది ఊరు. కొంటే ఇలాంటి ఒక ఊళ్ళో చక్కగా ఒక భూమి కొనుక్కొని ఆ భూమిలో మంచిగా ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఇక్కడే జీవిస్తే ఎంతో బాగుంటుంది అని ఒంటరిగా నడుస్తూ ఉన్న సమయంలో అప్పుడే ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు రాముని చూసి, ఏమయ్యా, ఎవరు నువ్వు? మా ఊళ్ళో ఎప్పుడు చూడలేదు నిన్ను అని అడిగారు. దానికి రాము ఇలా అన్నాడు, నా పేరు రాము అండి. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఈ ఊళ్ళో ఏవైనా స్థలాలు ఉంటే వాటిని తక్కువ రేటు కొనుక్కుందామని చూస్తూ ఉన్నాను. మీకు ఏమైనా స్థలం ఉంటే నాతో చెప్పండి అని రాము అన్నాడు. ఆ మాట వినగానే ఆ పెద్దవాళ్ళందరూ కూడా మెల్లగా లేచి నిలబడి, ఏంటి, మా ఊళ్ళో స్థలం కొనడానికి ఒక వ్యక్తి వచ్చాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది. రా బాబు, ఒకసారి ఇటువైపు వచ్చి కూర్చో అని అన్నారు. రాము వెంటనే వాళ్ళ పక్కకు వెళ్ళి కూర్చొని, చెప్పండి పెద్దయినా, ఏంటి సంగతి అని అడిగాడు. అప్పుడే ఆ పెద్దవాళ్ళందరూ కూడా రాము వైపు చూస్తూ ఇలా అన్నారు, ఏ ఊళ్ళో కొనుంది? మా ఊళ్ళో కొనడానికి ఏంటి నీకంతా కుతూహలం అని అడిగారు. అప్పుడే రాము మళ్ళీ ఇలా అన్నాడు, ఈ ఊరు చాలా బాగుంది, స్వచ్ఛంగా పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందుకే ఇక్కడే కొందామని నేను అనుకుంటున్నాను అని రాము అన్నాడు. అదంతా సరే, ఒకరోజు రాత్రి ఇక్కడ బస చేసి చూడు. తర్వాత రోజు నువ్వు అసలు ఈ ఊళ్ళో ఉండడానికి కూడా అస్సలు ఇష్టపడవు అని అన్నారు. ఏంటి, అసలు ఇష్టపడినా? ఎందుకు? రాత్రి అయితే ఏం జరుగుతుంది అని రాము కాస్త ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు ఒకరోజు రాత్రి ఇక్కడ ఉంటే నీకే తెలుస్తుంది అని చెప్పి వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడారో కూడా రాముకి ఏమీ అర్థం కాలేదు. అసలు ఏంటి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? రాత్రి ఉంటే ఏం జరుగుతుందబ్బా అని పక్కనే ఉన్నటువంటి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అవునమ్మా, ఇక్కడ రాత్రివేళ ఉంటే ఏం జరుగుతుంది అని అడిగాడు. అయ్యో, ఆ విషయం నీకెందుకు బాబు, ఇది మా ఊరి విషయం. ఈ ఊళ్ళో రాత్రివేళ కొన్ని భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అది ఆ మాయదారి ఆ అడవిలో నుండి మగవాళ్ళని ఆ అడవిలోనికి పిలుస్తూ ఉంటుంది. కొంపతీసి నువ్వెప్పుడు కూడా అటువైపు పోకు, పోతే నిన్ను చంపేస్తుంది. అది కళ్ళు ఆశ చూపించి భయంకరంగా చంపేసే ఒక భయంకరమైన పిశాచి అది అని ఆ ఆవిడ చెప్పగానే ఒక్కసారిగా రాముకు చాలా భయం వేసింది. ఏంటి, భయంకరమైన పిశాచా? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈ రోజుల్లో కూడా పిశాచులు భూతాలు అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి అని అన్నాడు. బాబు, వాళ్ళు చెప్పినట్టు రాత్రి ఒక్క పూట నువ్వెక్కడుండు, తర్వాత నీకే తెలుస్తుంది అని అన్నది. అంతే, సరే, అలా అయితే ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను. మరి ఎక్కడ ఉండాలో నాకు తెలీదు, ఈ చెట్టు కిందే ఉంటాను అని అన్నాడు. అయ్యో, బయట ఉంటే అది నీ ప్రాణం తీస్తుంది. నువ్వు దాని ఆధీనంలోనికి వెళ్ళిపోతే అది ఖచ్చితంగా చంపేస్తుంది. పోనీ బాబు,
ఈ ఒక్క రోజుకి నువ్వు ఈ ఊళ్ళో బస చేస్తాను అంటే మా ఇంట్లో ఒక పాత గది ఒక మూలనుంటుంది. అది ఇంటికి కాస్త బయట ఉన్నట్టుగా ఉంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఈరోజు రాత్రికి అక్కడే బస చేయొచ్చు అని ఆవిడ చెప్పింది. అయ్యో, దానిదే ఉందండి, నేను ఖచ్చితంగా ఉంటాను అని రాము తిరిగి సమాధానం ఇచ్చాడు. సరే అయితే అని చెప్పి ఆవిడ వెళ్ళి ఆ గదిని బాగా శుభ్రం చేసింది. రాము ఆ గదిలోనికి వెళ్ళి చూశాడు. గది మొత్తం కాస్త దుమ్ము ధూళిగా ఉంది. కానీ ఆవిడ అప్పుడే శుభ్రం చేయడం వల్ల కాస్త బాగుంది. మెల్లగా ఒక చాప పరుచుకొని అక్కడ కూర్చున్నాడు. సాయంత్రం 6 గంటలు కావస్తూ ఉంది. బయట కోయిల శబ్దాలు, కాకుల శబ్దాలు, పిచ్చుకల శబ్దాలు అన్నీ కూడా చాలా చక్కగా వినిపిస్తూ ఉంటే రాముకి మనసంతా కూడా చాలా హాయిగా అనిపించింది. ఆహా, ఎంత బాగుంది ఇక్కడ అని మనసులో అనుకుంటూ ఉన్న సమయంలో అప్పుడే ఆవిడ మళ్ళీ వచ్చి, బాబు, ఈ శబ్దాలన్నిటినీ విని నువ్వు భ్రమపడద్దు. ఈ శబ్దాల వెనుక ఒక భయంకరమైన ఇంకొక శబ్దం కూడా ఉంది. దాన్ని వింటే నువ్వు అసలు ఇక్కడ ఉండవు. రాత్రికి కాస్త జాగ్రత్త. ఈ ఊరిలోనికి ఎవరైనా కొత్తవారు వచ్చారు అని తెలిస్తే అడవి లోపల నుండి ఒక పిలుపు వస్తుంది. ఆ పిలుపు విని నువ్వు బయటికి అడుగు పెట్టావో దాని ఆధీనంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తీసి బయట అడుగు పెట్టద్దు. ఎంతైనా సరే ఇంట్లోనే ఉండు అని ఆవిడైతే అతనితో చెప్పింది. రాము ఆ మాటలన్నీ వింటున్నాడు, కానీ అవేవి కూడా మనసులో పెట్టుకోవడం లేదు. ఎందుకంటే ఆవిడ కాస్త ఏజ్ అయిపోయిన వ్యక్తి. దానివల్ల ఈవిడ కాస్త చాదస్తపు మనిషిలాగా రాముకు అనిపిస్తూ ఉంది. పెద్దవాళ్ళు అన్నీ ఇలానే నమ్ముతారు అని రాము కాస్త అన్నం తినేసి మెల్లగా ఆ చాప మీద ఒరిగాడు. సమయం గడిచిపోతూ ఉంది. చీకటి చూస్తూ ఉండగానే పెత్తనం చలాయిస్తూ పూర్తిగా ఆ గ్రామాన్ని మొత్తాన్ని కూడా తన గుప్పెట్లోనికి పెట్టేసుకుంది. చీకటి బాగా ముదిరిపోయింది. అందరూ పడుకున్నారు. సమయం 10 గంటలు అయిపోతూ ఉంది. అసలు ఎక్కడా కూడా ఎటువంటి చప్పుడు లేదు. మొత్తం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంది అంటే అసలు తను మెల్లగా మూలిగినా సరే ఆ మూలుగు ఊరంతా వినిపిస్తుందేమో అన్నంత నిశ్శబ్దం. అసలు ఊరి బయట ఒక్క మనిషి కూడా లేడు. ఇదేంటి, ఈ ఊరు పగలు ఇంత సందడిగా ఉండి రాత్రివేళ మరి ఎంత భయంకరంగా ఎంత శ్మశాన నిశ్శబ్దంలోనికి వెళ్ళిపోయింది అని రాము కిటికీ దగ్గర నుంచి చూస్తూ మళ్ళీ తన చాప దగ్గరికి వచ్చి అలా పడుకున్నాడు. సమయం గడిచిపోయింది. 12 దాటేసింది. అప్పుడే చాలా దూరం నుండి రాముకి ఒక శబ్దం వినిపించింది. అది ఇంకెవరో కాదు, తన తెలిసిన వాళ్ళ గొంతుతోనే ఎవరో బయటికి పిలుస్తున్నట్టు రాముకి అనిపించింది. ఇదేంటి, ఈ గొంతు వచ్చో మా చనిపోయిన మామ గొంతులా ఉంది అని మెల్లగా లేచి నిలబడ్డాడు. కానీ అప్పుడే ఆవిడ చెప్పినటువంటి ఒక మాట గుర్తొచ్చింది. ఎలా పిలిచినా ఎవ్వరు పిలిచినా అసలు బయటికి అడుగు పెట్టద్దు. బయటికి అడుగు పెడితే అది నిన్ను తన ఆధీనంలోనికి తీసుకొని పోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండు అన్న మాటలు తన చెవిలో మారుమ్రోగుతూ ఉన్నాయి. ఇదేంటి, ఆవిడ అలా చెప్పింది. ఆవిడ చెప్పినట్టుగానే సరిగ్గా ఇటువంటి మధ్యరాత్రిలో ఎవరబ్బా నా పేరు పెట్టి నన్ను బయటికి రమ్మని పిలుస్తున్నారు అని కిటికీ దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆ కిటికీ డోర్ని తెరిచి చూస్తే బయట మొత్తం కూడా చీకటి. ఆ చీకటిలో ఎవరూ కనిపించడం లేదు. ఎవరూ లేరు కదా, మరి ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న సమయంలో అప్పుడే ఆ చీకటిలో నుండి ఎవరో మెల్లగా బయటికి వచ్చినట్టు తన కంటికి కనిపించింది. అది ఇంకెవరో కాదు, నిజంగానే తన చనిపోయినటువంటి వాళ్ళ మామగారిలాగే ఉంది. ఇదేంటి, చూడ్డానికి అచ్చం మా మామగారిలాగా ఉంది అని అనుకుంటూ వెంటనే తలుపు తెరిచేశాడు. తలుపు తెరిచి అడుగు బయటకు పెట్టి, మామా నువ్వేనా అది అని ఆశ్చర్యంగా అడిగాడు. అంతే, అవతల వైపు నుండి ఎటువంటి సమాధానము లేదు. కనీసం చూపు కూడా లేదు. మామ, నిన్నే అడిగేది, నాకు సమాధానం చెప్పు, నువ్వేనా అది అని ఆశ్చర్యంగా చాలా ఆనందంగా అడుగుతూ ఉన్న సమయంలో అప్పుడే అటువైపు నుండి ఒక చిన్న సమాధానం వచ్చింది. అవును బిడ్డ, నేనే, నాతో పాటు రా, నీకు
ఒకటి చూపిస్తాను అని ఆ స్వరం అంది. ఏంటి బామ్మ? అయినా నువ్వు చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా, మరి నువ్వు మళ్ళీ బ్రతికెలా వచ్చావు? అంటే నువ్వేమైనా దెయ్యానివా లేదా ఆత్మవా అని అడిగాడు రాము. నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేను మీ మా అమ్మనిరా. నిన్నెందుకు నేనేమైనా చేస్తాను, రా నాతో పాటు రా అని అంటూ అలా నడుచుకుంటూ అడవి లోపలికి దారి తీసింది ఆ ఆకారం. అంతే, రాము అప్పటికే తన ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. అసలు తను ఎక్కడికి నడుస్తున్నాడో కూడా ఏమీ తెలియకుండా అలా తన కళ్ళు ఒక మైకంలోనికి వెళ్ళిపోయినట్టు ఆ ఆకారం వెనుక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత కాస్త సమయం గడిచిన తర్వాత చూస్తే తన కళ్ళు మళ్ళీ మామూలు స్థితిలోనికి వచ్చాయి. చుట్టూ తిరిగి చూస్తే తను అడవిలో ఉన్నాడు. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? అయినా మా మామ ఎక్కడా? మామా మామా అని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడా ఎవరూ లేరు. చుట్టూ కూడా భయంకరమైన చీకటి. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇదంతా నిజమా లేదంటే ఇదేమైనా నా భ్రమణ అని ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉన్న సమయంలో అప్పుడే దూరం నుండి అడుగుల చప్పుడు వినిపించింది. ఆ అడుగులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరో చాలా పెద్దగా అడుగులు వేసుకుంటూ తన వైపే వచ్చేస్తున్నట్టు తనకి అనిపిస్తూ ఉంది. ఇదేంటబ్బా, ఎవరో వస్తున్నట్టున్నారు అని మెల్లగా ఒక చెట్టు చాటుకు వెళ్ళి చూస్తే ఏదో ఒక భయంకరమైన ఆకారం అక్కడ భూమి మీద పాకుతూ తన వైపే వస్తూ ఉన్నట్టు తన కంటికి కనిపించింది. అంతే, ఆ దృశ్యాన్ని చూసినటువంటి రాముకి ఒళ్ళు మొత్తం వణికిపోయింది. భగవంతుడా, ఏంటది అంత భయంకరంగా భూమి మీద ప్రాకుకుంటూ నా వైపు వచ్చేస్తోంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న సమయంలో వెనుక నుండి ఏదో ఒక చెయ్యి వచ్చి రాము భుజం మీద పడింది. అంతే, రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. వెనుక ఇందాక చూసినటువంటి అదే ఆకారం అచ్చం తన మామలాగే ఉంది. కానీ అది తన మామ కాదు. భయంకరమైన కళ్ళతో, నోటి నిండా రక్తంతో, వికృతమైన ముఖంతో అది గట్టి గట్టిగా అరుస్తూ రాము యొక్క మెడను గట్టిగా పట్టుకుంది. అంతే, రాముకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అంటే ఇదంతా నిజమే అన్నమాట. ఆవిడ చెప్పింది మొత్తం కూడా అక్షర సత్యం. నేనే వినకుండా తలుపును అనవసరంగా తెరిచాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు రాము. కానీ అసలు ఎటువంటి సహాయం కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఎటువంటి భయంకరమైన శబ్దాలు వినిపించినా సరే ఊరి వాళ్ళు అస్సలు తలుపు తీయరు. అందులోనూ ఇటువంటి మధ్యరాత్రిలో అస్సలు తీయరు. ఇప్పుడు ఏం చెయ్యాలి? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి అని ఇష్టం వచ్చినట్టు వరుస్తూ ఉంటే నువ్వు నా దగ్గర నుండి అస్సలు తప్పించుకోలేవు. ఎన్నో ఏళ్ళుగా ఈ ఊరిని పట్టి పీడిస్తున్న భయంకరమైన ప్రేతాన్ని నేను. నన్ను కాదని ఈ ఊరిలో ఎవరూ బ్రతకలేరు అని గట్టి గట్టిగా అరుస్తూ అది రాము యొక్క మెడని ఇంకా గట్టిగా పిసుకుతూ తన భయంకరమైన గోళ్ళతో వాడి పొట్టను చీల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో అప్పుడే ఎక్కడి నుండో ఏదో ఒక వెలుగు వచ్చి వాళ్ళిద్దరి మీద పడింది. అంతే, అటువైపు చూడగానే అక్కడ ఉన్నది ఆ పెద్ద ఆవిడ. ఆవిడను చూడగానే రాముకి పై ప్రాణం పైకి వచ్చినట్టయింది. అమ్మా, నువ్వే నన్ను కాపాడు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు రాము. అప్పుడే ఆవిడ మెల్లగా వచ్చి, ఓ భయంకరమైన దయ్యమా, ఎందుకు వాడిని పట్టుకున్నావు? వాడిని మర్యాదగా వదిలే అని గట్టి గట్టిగా అరుస్తూ అంటూ ఉంటే ఆ దెయ్యం వాడిని వదిలేసి వేగంగా ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ మెడ పట్టుకుంది. కానీ ఆవిడ మెడలో అమ్మవారి యొక్క రక్ష ఉండడంతో అసలు ఆ రక్షను తాకలేక ఆ దెయ్యం ఆవిడను వదిలేసి ఒక్కసారిగా అరుస్తూ ఆవిడ వైపు కోపంగా చూస్తూ మూలుగుతూ ఉంటే అప్పుడే ఆవిడ మెల్లగా లేచి రాము దగ్గరికి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మవారి రక్షను వాడికి కూడా కట్టింది. అంతే, అతను ఒక్కసారిగా పైకి లేచి, మనం ఇక నుండి తొందరగా వెళ్ళిపోవాలి పదమ్మా అని అన్నాడు. ఇంకా ఇద్దరూ కూడా అక్కడి నుండి అడవిలో ఏమి తగులుతున్నా సరే ఏమీ పట్టించుకోకుండా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ తిరిగి ఊరిలోనికి వచ్చేస్తూ ఉన్నారు. కానీ వెనుక నుండి ఆ భయంకరమైన దెయ్యం వాళ్ళిద్దరి మీదకి కూడా భయంకరమైన కొమ్మలు, రాళ్ళు రివ్వుతూ వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద రాయిలు వచ్చి చేతులకు తగులుతూ ఉంటే రక్తం కారిపోతూ ఉంది. కానీ వాళ్ళు అవేమీ కూడా
అస్సలు పట్టించుకోకుండా వేగంగా తిరిగి ఇంటికైతే వచ్చేశారు. ఇంటిలోనికి అడుగు పెట్టగానే బయట ఉన్న ఆ గందరగోళం మొత్తం కూడా పూర్తిగా ఆగిపోయింది. అంతే, ఇంకా లోపలికి వచ్చి ఇద్దరూ కూర్చున్నారు. నీకు ముందే చెప్పాను బాబు, అసలు బయటికి అడుగు పెట్టకూడదు అని. నువ్వు ఎందుకు ఆ పని చేశావు? నీకు బుద్ధి ఉందా లేదా? నేను సమయానికి రాకపోయి ఉంటే నీ పని ఈ పాటికి ఎప్పుడో ముగిసిపోయేది. అసలు ఈ ఊళ్ళో ఉండడం అస్సలు మంచిది కాదు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, తెల్లవారు కాగానే నువ్వు మీ ఊరు వెళ్ళిపో, అసలు ఇక్కడ ఉండొద్దు అని ఆవిడ చెప్పింది. రాముకి చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. జరిగినదంతా కలనా లేక నిజమో ఏదీ అర్థం కాక అలానే ఆయాసపడుతూ చెమటలు పడుతూ ఆ రాత్రికి అలానే పడుకున్నాడు. తెల్లవారు కాగానే తిరిగి తన ఇంటికైతే వెళ్ళిపోదామని మెల్లగా లేచాడు. అప్పుడే ఆవిడ మళ్ళీ ఎదురొచ్చింది. నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు కూడా ఈ ఊరికి రాకు. వచ్చిన రాత్రివేళ అస్సలు ఉండొద్దు. ఊరిలో కొత్త వాళ్ళను ఆ దెయ్యం చూస్తే అది అస్సలు వదిలిపెట్టదు, భయంకరంగా చంపేస్తుంది. వెళ్ళిపో, ఇక సెలవు అని ఆవిడైతే చెప్పింది. రాము ఆవిడకి కృతజ్ఞతలు చెప్పి ఇంక అక్కడి నుండి అయితే తిరిగి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంక ఎప్పుడు కూడా ఆ ఊరిలో కనీసం అడుగు పెట్టలేదు. ఎందుకంటే అడుగు పెడితే ఆ భయంకరమైన భూతం ఎక్కడ తన మీదకి వచ్చేస్తుందేమో అన్న భయంతో రాము ఇంకెప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తన ఊరికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆ తగిలిన దెబ్బలకి తనైతే చికిత్స చేసుకున్నాడు. ఇది ఇవాల్టి కథ. ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.